అందరికీ స్వాభిషేకం. ఈరోజు మనకి చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే మకర సంక్రాంతి ముందు రోజు భోగి. భోగి అంటేనే అన్ని శుభాలకి ప్రతీత. ఈ రోజు మనం భోగి మంటల్లో మన కష్టాలను అన్ని దహించేసి సుఖాలలోకి పోయే రోజు కాబట్టి ఈ రోజు అతి పవిత్రమైన రోజున మన సోదరుడైనటువంటి ఉమ్మి సలీం గారు జాతి మత భేదాలు అన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క భారతీయుడు ఆయన అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా మంది కూడా ఎక్కడో దగ్గర సేవ చేస్తున్న మహానుభావులు ఉంటారు. కానీ తన స్వగృహం నందు పిలిచి మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు శివస్వాములకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడము చాలా ప్రత్యేకత. భిక్షా కార్యక్రమం అంటే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి మా ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి శివస్వాముల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది చాలా అరుదైన సంఘటన. దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉమ్మి సలీం గారిని ఆదర్శంగా తీసుకొని హిందువులు అయితేనేమి, ముస్లిం సోదరులు అయితేనేమి, మైనార్టీ సోదరులు, క్రిస్టియన్లు, ఏ మతస్థులైనా కానీ ఒకరిని ఒకరు గౌరవించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయము. దానికి నాంది పలికిన ఉమ్మి సలీం గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గురుస్వామి సత్యం గురుస్వామి, అలాగే సూర్యనారాయణ స్వామి మరియు శివస్వామి గురుస్వామి అయినటువంటి బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసులు గురుస్వామి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అయ్యప్ప శివపనులందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులు మరి అలాగే బంధుమిత్రులు అందరికీ ఆ దేవదేవుడు అయ్యప్ప, శ్రీశైల మల్లికార్జున స్వామి, ఉమ్మి సలీం గారు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేసే భక్తిని, శక్తిని, అంగబలాన్ని, అన్నబలాన్ని కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. స్వామి ఓ స్వామి. ఉమ్మి సలీం గారు, నా పేరు మల్లికార్జున స్వామి, ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏదైతే రోజాలు పాటిస్తారో మా హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా ఒక్క పూట ఇఫ్తార్ విందు ఇస్తారు. రంజాన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజంతా ఉపవాసం ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి అని రంజాన్ ముఖ్య ఉద్దేశం. అలాగే ఒకరికి ద్వేషించకూడదు, పరాయి స్త్రీని చూడకూడదు, 5 టైమ్స్ రంజాన్లో 5 టైమ్స్ నమాజ్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే మా హిందూ సోదరులు అతి పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష చేసేవారు చెప్పులు వేసుకోరు, ఒకే పూట భోజనం చేస్తారు, కటిగా నేలపైన నిద్ర చేస్తారు. దీక్ష ఉన్నన్ని రోజులు చెప్పులు లేకున్నట్ల నడవాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఏదైతే ఎవరిని ద్వేషించకూడదు అని పవిత్రంగా దీక్ష ఉన్నలో అయ్యప్ప స్వామి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు. పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకొని ఎంతో పవిత్రమైన ఇరుముడిని కట్టుకొని 1000 కిలోమీటర్లు ప్రయాణించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజిస్తారు. తమోగుణం రజోగుణం పోయి సత్వగుణం అలవడుతుంది. మంచిగా బ్రతకడము, అందరినీ సమ దృష్టితో చూడటము. శని దోషము ఉన్నటువంటి వారికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే శని దోషం దూరం పోతా ఉంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి, పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి. మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం, ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం, వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు, గుణాన్ని చూసి మొక్కుతారు. వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు, ఎల్లార్తి శక్షావళి శాషావళిని కూడా మొక్కుతారు, వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు. అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైనదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే
మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతా ఉంది, పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తా ఉంది. ఇతర కులాలన్నీ వాళ్ళ ఆచారాలన్నీ గుర్తించి గౌరవించి కలుపుకొని పోయిన వాడే నిజమైన హిందూ ముస్లిము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నిజమంటే ఈ చిన్నారిని చూస్తే, ఈ చిన్నారి కావేరి మాత స్వామి మీ పేరు, ఎంత పవిత్రంగా భక్తితో ఈ వయసులోనే వీళ్ళు స్వామి మాల ధరించినారంటే నిజంగా వందనాలు తల్లి. నీ అమ్మ దేవత వందనాలు. మా గురించి నువ్వు పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలా, మా గురించి దువా చేయాలా. ఏం తల్లి? ఈరోజు అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చినారు అంటారు, కానీ నా దృష్టిలో వీళ్ళు అయ్యప్ప స్వాములు కాదు, శివుడు డిఎన్ఏ. సాక్షాత్తు శివుడే వచ్చినట్ల నా ఇంటికి. ఏం స్వామి? శివుడు పిల్లలు కాబట్టి ఏం స్వామి, సాక్షాత్తు శివుడే మా ఇంటికి వచ్చినందుకు, నేను ఒక పూట అన్న ప్రసాదం పెట్టినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు పవిత్రమైన స్వాములకి నా హృదయపూర్వక వందనాలు స్వామి. మీరు అవకాశం ఇచ్చినందుకు